పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ షూట్ చేసి స్కూట్ అవ్వడం అంటే ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంలో నిపుణులని విమర్శించారు. ఇంతకీ ముందు కూడా అలాగే ఇదే తరహాలో విమర్శలు చేశారన్నారు. ఎర్రచందనం విషయంపై గతంలో చేసిన ఆరోపణలను నిరూపించాలని అడిగితే తప్పించుకున్నారని అన్నారు. అలాగే ఇప్పుడు హెలికాప్టర్ నుంచి చూపించిన భూమి చట్టబద్ధమైన సొత్తు అన్నారు మిథున్ రెడ్డి. ఆ భూమిని 2000 సంవత్సరంలో కొనుగోలు చేశామని, అప్పుడు తాము అధికారంలో కూడా లేమంటూ ట్వీట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తెలిసి మాట్లాడుతున్నారా, అమాయకంగా మాట్లాడుతున్నారా, లేక తమ కుటుంబంపై ద్వేషంతో మాట్లాడుతున్నారా అని క్వశ్చన్ చేశారు. భూ ఆక్రమణ ఆరోపణలను నిరూపించాలని లేదా క్షమాపణ అడగాలంటూ పవన్ ని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఆరోపణలు చేసిన తర్వాత వెనక్కి తగ్గడంలో పవన్ నిపుణులని విమర్శించారు. ఇంతకు ముందు కూడా అదే తరహాలో చేశారన్నారు. ఎర్రచందనం విషయంపై గతంలో చేసిన ఆరోపణలను నిరూపించాలని అడిగితే తప్పించుకున్నారని అన్నారు. అలాగే ఇప్పుడు హెలికాప్టర్ నుంచి చూపించిన భూమి చట్టబద్ధమైన సొత్తు అన్నారు మిథున్ రెడ్డి. ఆ భూమిని 2000 సంవత్సరంలో కొనుగోలు చేశామని, అప్పుడు తాము అధికారంలో కూడా లేమంటూ ట్వీట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక అంతకుముందు మంగళంపేట అటవీ భూముల కబ్జాపై కీలక వివరాలను వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పు కనుమల్లోని 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందని, ఈ కబ్జాకు అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందంటూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు అధికారులను ఆదేశించినట్లుగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. అటవీ భూములను కబ్జా చేసిన వారి వివరాలన్నింటినీ సేకరించాలని, ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఏరియల్ సర్వే వివరాలను ఏపీ సీఎంతో పాటు మంత్రులతో పంచుకున్నట్లుగా తెలిపారు.